సభకు నమస్కారం. ఇప్పటిదాకా సోదరుడు ధర్మార్జున్ ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నామో చెప్పడం జరిగింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మార్గ మధ్యంలో ఉన్నారు, వచ్చి మనతో జాయిన్ అవుతారు. తెలంగాణ పదం ఈరోజు ప్రపంచం లోపల మాట్లాడని దేశం లేదు. ప్రపంచ ఉద్యమ చరిత్ర లోపల చాలా గొప్ప సామాజికోద్యమాలు, విప్లవోద్యమాలు జరిగినవి. కొన్ని విజయం సాధించినాయి, ఇంకా కొన్ని విజయం కోసం పోరాడతారు. కానీ తెలంగాణ సాధన లోపల 60 సంవత్సరాలు, అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి 60 సంవత్సరాలుగా, ముఖ్యంగా 1952 లోపలనే ముల్కీ ఉద్యమం, జయశంకర్ సార్ తదితరులు పోరాటం చేసి ఇదే గడ్డ మీద సిటీ కాలేజీ నుంచి ఊరేగింపుగా వస్తుంటే పోలీస్ తూటాలకు 6 చనిపోయినటువంటి చరిత్రతో మొదలైతే జూన్ 2, 2014 సంవత్సరం నాటికి కానీ తెలంగాణ కళ నిజం కాలేదు. ఈ మొత్తం సుదీర్ఘ ప్రయాణం లోపల కనిపించని కథలన్నీ, కనపడని కథలన్నీ కావాలన్నప్పుడు అదృష్టం కొద్దీ ఈరోజు మనం బతుకున్నాం. మన పాత్ర కనబడుతున్నది, మనం కనబడుతూ ఉన్నాం. కానీ కనబడని త్యాగాలు చేసినటువంటి వారు, ఇంకా తెలంగాణకు ఒక ప్రజాస్వామిక నేపథ్యం, ఒక విప్లవోద్యమ నేపథ్యం, ఆ విషయాల్లోకి వెళ్తే సమ్మక్క సారక్క దగ్గర నుండి మనకు చరిత్ర రికార్డ్ అయినటువంటి తెలంగాణ అంటేనే ఒక ధిక్కారం, తెలంగాణ అంటే త్యాగం, తెలంగాణ అంటే పోరాటం, తెలంగాణ అంటే ఉద్యమం. ఈ మొత్తం జీవితంతో వందల వేలాది మంది అమరులైండు, పోలీస్ తూటాలకు బలైండు, ఇంకా చాలా రకాలైనటువంటి స్త్రీలు తమ సర్వస్వాన్ని కోల్పోయి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర సాధన లోపల ఆ ఫలాన్ని మనం ప్రస్తుతం అనుభవిస్తూ ఉన్నాం. దీంట్లో మరి ప్రజలు సుదీర్ఘమైనటువంటి త్యాగాలతోటి నిర్మించుకున్నటువంటి, సాధించుకున్నటువంటి తెలంగాణ లోపల ప్రజల పాత్ర ఏమిటి, ఆ ఉద్యమాలకు నాయకత్వం ఇచ్చినటువంటి మనుషుల యొక్క పాత్ర ఏమిటి? అందుకే ఏ ఉద్యమానికైనా కూడా మనకు ఉన్నటువంటి అవగాహన ప్రకారంగా చరిత్రను ప్రజలు నిర్మిస్తారు, ప్రజలే అంతిమంగా నిర్ణేతలు. కానీ అదొక్కటే సరిపోదు. ఆ రకంగా చూసుకున్నప్పుడు చాలా గొప్ప ఉద్యమాలు ప్రపంచంలో జరిగినవి, జరుగుతున్నాయి. ఇంతకన్నా గొప్ప త్యాగాలు చేసినటువంటి చరిత్రలు కూడా మనకు కనబడతాయి. కానీ సాకారం కాకపోవడానికి ఆ రోజు ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు ఒక కారణమైతే, సరి అయినటువంటి నాయకత్వం లేకపోవడం రెండవ కారణం. అందుకే ప్రపంచ సామాజిక ఉద్యమాలు కావచ్చు, విప్లవోద్యమాలు కావచ్చు, రాజకీయ ఉద్యమాలు కావచ్చు, అస్తిత్వ ఉద్యమాలు కావచ్చు, వాటన్నిటిలో కూడా ప్రజల పాత్ర ఎంత ముఖ్యమైనటువంటిదో, ప్రజలు లేకుండా చరిత్రను ఎట్లా నిర్మించలేమో, కానీ ప్రజల సంసిద్ధత ఉన్నా కూడా అదొక్కటే సరిపోదు. దానికి ఒక మంచి నాయకత్వం కావాలి, ఒక మంచి నాయకుడు కావాలి. అందుకే ప్రజల పాత్ర, ప్రజలను లీడ్ చేసేటువంటి నాయకుని పాత్ర. 1969 నాటి చిన్న ఉద్యమం కాదది. 1969లో పోలీసు తూటాలకు చరిత్రకు తెలిసినంత వరకు 369 మంది చాలా గొప్ప త్యాగం చేసింది. అప్పటి నుండి జరిగినటువంటి పోరాటం, లేదా ఆ రోజు ఆ ఉద్యమంలో పాల్గొని నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్ళి ఇప్పటి వరకు, అంటే ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమాలలో 70 సంవత్సరాలుగా కొనసాగినటువంటి విప్లవోద్యమ చరిత్ర ఈ భారతదేశంలో తప్ప మరి మనం ఎక్కడ చూడం. రష్యా ఉద్యమం చూసినా, చైనా చూసినా, వియత్నాం చూసినా, ఏ 2-3 దశాబ్దాల లోపలనే అక్కడ వాళ్ళు అనుకున్నటువంటి సోషలిస్ట్ సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మరి ఇంకా కొనసాగుతూ ఉన్నది, అదొక పాయగా. ఎక్కడ ఉంది మరి భౌతిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడమో, నాయకత్వ లోపం అనేది ప్రశ్నించుకున్నప్పుడు, దాన్ని మనం తెలంగాణకు అన్వయించుకున్నప్పుడు 1969లో సాధించినటువంటి ప్రత్యేక తెలంగాణను 2014 వచ్చే వరకు ఎందుకు సాకారమైందంటే అందులో నాయకత్వం యొక్క పాత్ర చాలా ప్రముఖమైనటువంటిది. దాంట్లో కోదండరాం సార్ గారు నిర్వహించినటువంటి పాత్ర చాలా ముఖ్యమైనటువంటి. అందుకే నాయకుని యొక్క పాత్ర
ఒక దిక్సూచి వంటిది. చాలా సందర్భాలలో కేసీఆర్ మాటలు చెప్పాలంటే మొక్కని రాయలేదు, ఎక్కని కొండలేదు అంటాడు ఆయన. అట్లా జేఏసీ ఏర్పడ్డ దగ్గర నుండి కోదండరాం సారు, మల్లెపల్లి లక్ష్మణ్ ఈ ఇద్దరు కలిసి కలవని సంస్థలు, కలవని వ్యక్తులు, మాట్లాడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దాదాపుగా ఎవరు లేరని చెప్పచ్చు. ఇష్టం లేకున్నా కూడా దౌల్బాజీ నాయకత్వం అని తెలిసినప్పటికీ కూడా ఆ సంస్థల దగ్గరికి, ఆ వ్యక్తుల దగ్గరికి, ఆ పార్టీల దగ్గరికి వెళ్ళి మాట్లాడి మదనపడి ముందుకు తీసుకుపోవడం లోపల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి, ఒక పార్టీని నడపడం అనేది చాలా కష్టమైనటువంటి పని, ఒక సంస్థను నడపడం అనేది ఇంకా కష్టమైనటువంటి పని, ఒకే ఐడియాలజీని ఉన్నటువంటి దాన్ని నడపడం కూడా కష్టమే. కానీ ఇన్ని రకాలైనటువంటి సంస్థలను ఏర్పాటు చేసి జేఏసీని ఏర్పాటు చేసి, అంటే ఇప్పుడు 370, 400 సంఘాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. ఈ సంఘాలను నడపడం ఒక ఎత్తు అయితే అందులో విభిన్నమైనటువంటి దృక్పథాలు ఉన్నటువంటి, ఒకవైపు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, మరొక వైపు నక్సలైట్ ఐడియాలజీ. అది జయశంకర్ సార్ గారు మనకు ఎప్పుడు చెప్పినటువంటి మాట. ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్సీ వరకు నాకు ఎవరైనా ఒకటే తెలంగాణ సాధకులు. వారి నాయకత్వం లోపల అది పూర్తిగా సాధ్యం కాదు. కానీ ఆ రాజకీయ పార్టీలు ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయని మనకు తెలుసు. ఒకవైపు బీజేపీ, ఒకవైపు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, మరోవైపు టీఆర్ఎస్, మొదట్లో అయితే కాంగ్రెస్, టీడీపీ. ఈ రాజకీయ పార్టీలను కలిపి జేఏసీని ఏర్పాటు చేయడం, ఆ జేఏసీని నడపడం, ముందుకు తీసుకుపోవడం అనేది కత్తి మీద సామాన్య పదం చాలా తక్కువ. అందుకే కోదండరాం సార్ను చాలామంది మేము మాట్లాడుకున్నప్పుడు అంటూ ఉంటాం, కోదండరాం సార్ ఒక నిండు కుండ. నేను అనే కుండ పదం కూడా సరిపోదు సార్, కానీ నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదొక సముద్రం. ఆ సముద్రం అగాధంలో ఏమున్నదో తెలియడం చాలా కష్టం. అది ఆయన ఓపికకు మాత్రమే సాధ్యమైనటువంటి పని. అంటే లీడర్కు నోరు కన్నా ఎక్కువ చెవులు ఉండాలంటారు. బహుశా సార్కు నోరు చాలా తక్కువ ఉండి చెవులు చాలా పెద్దగా ఉన్నటువంటి విషయం తెలంగాణ ఉద్యమం నిరూపించిందనేటువంటి విషయం చాలా. ఆయన ఉండడం వల్లనే ఆ స్థానంలో జేఏసీ చైర్మన్గా కోదండరాం సార్ అనేటువంటి వ్యక్తి లేకుండా ఇంకొకరిని ఊహించుకోవడం కష్టం. ఇంకొకరు ఆ పని ఇంత సమర్థవంతంగా నిరూపించే వాళ్ళని తెలంగాణ వచ్చేది కావచ్చు వేరే వాళ్ళు, కానీ ఇంత ఏమి లేదు. అందుకే ఒక ఉద్యమానికి ఉద్యమం యొక్క భౌతిక పరిస్థితులు, ప్రజల యొక్క సన్నద్ధత ఎంత ముఖ్యమో ఆ ఉద్యమానికి నాయకత్వం వహించేటువంటి నాయకుడు తీసుకుపోయేటువంటి తోవ ఒక దశలోపట టీఆర్ఎస్ పార్టీ వద్దన్నా కూడా మిలియన్ మార్క్స్ సాగరహారం ఏ విధంగా చేసి ముందుకు తీసుకుపోయినామో మనకు తెలుసు. ఇన్ని నిర్బంధాలు, అంటే మానసికంగా అవరోధాలు అన్ని వైపుల నుండి అస్త్రశస్త్రాలతోటి దాడి చేస్తూ ఉంటే కూడా ఇప్పుడు చెప్పుకున్నట్టే తొనగకుండా బెనకకుండా కోదండరాం సార్ దానికి నాయకత్వం వహించడం. అన్నిటికన్నా మరొక పెద్ద అదృష్టం ఏమిటంటే మనకు వారు మన తెలంగాణ విద్యావంతుల వేదికకు ఫౌండర్ అధ్యక్షుడుగా ఉండడం మనం చేసుకున్నటువంటి సంస్థ చేసుకున్నటువంటి. అందుకోసం వారు ఈరోజు పదవి విరమణ చేసిన సందర్భంగా ఒక అవసరంగా కాకుండా ఈ సందర్భాన్ని కూడా ఉపయోగించుకొని తెలంగాణలో ఒక పౌర సమాజం యొక్క పాత్ర ఏమిటి అనేటువంటి విషయం మాట్లాడడం కోసం ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా వారు భవిష్యత్తులో కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక యొక్క లక్ష్యం మనం ప్రకటించుకున్నది ప్రజాస్వామిక తెలంగాణ. ప్రజాస్వామిక తెలంగాణ లోపల అన్ని వర్ణాలు, అన్ని వర్గాలు, అన్ని రకాలైనటువంటి సమస్యలతో పోరాడేటువంటి సంస్థలు, వ్యక్తులు, శక్తులు ఏ విధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయో రేపు మనం ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడడానికి ప్రజాస్వామికమైనటువంటి భావనలు పునాది మళ్ళీ ఒకసారి వేసుకొని రేపటి సమాజాన్ని నిర్మించడం కోసం తెలంగాణ తప్ప భారతదేశంలో మరొక ప్రాంతం అంతగా షూట్ అయ్యేది కాదని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. అది సాధించడం కూడా అంత తేలికైనటువంటి పని కాదు. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చి పోతున్నటువంటి ఈ సందర్భం లోపల ప్రజాస్వామిక తెలంగాణ నిర్మించుకోవడం అంటే హక్కులు ఉన్నటువంటి తెలంగాణ. ఏ హక్కులనైతే కోల్పోయి ఈ తెలంగాణ ప్రాంతం అంతా విలవిలలాడిందో, ఏ హక్కులు లేకుండానైతే ఈరోజు కూడా నిర్బంధాన్ని ఎదుర్కొంటూ ఉన్నదో, ఆ నిర్బంధం లేనటువంటి అందరికీ హక్కులు ఉన్నటువంటి తెలంగాణ కావాలి. నీకు బంగారు పల్లెంలో భోజనం పెడతా, పంచభక్ష పరమాన్నాలు పెడతా, నేను మామూలు అన్నమే తింటా, కానీ నేను కుర్చీలో కూర్చొని తింటా, నీకు మాత్రం బంగారు పల్లెంలో పెట్టి కింద కూర్చొని పెడతా అంటే అది తిండి కాదు, అది భోజనం కాదు, అది సమానత్వం కోరుకున్నటువంటి ప్రజాస్వామికమైనటువంటిది కాదనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
ఆ ప్రజాస్వామిక తెలంగాణ సాధన లోపల ఆ సాధించుకున్నటువంటి ప్రజాస్వామిక తెలంగాణ మొత్తం భారతదేశంలో బట్టి ఆదర్శంగా నిలవాలని, అందుకోసం వారి భవిష్యత్తు జీవితం అంతా ఆరోగ్యంగా ఉండి ప్రజాస్వామిక తెలంగాణకు తమ జీవితం అంతా ఉపయోగపడి ఆ సాధన లోపల వారు మరింత ముందుకు వచ్చి దాన్ని నిర్మించే క్రమం లోపల మనమందరం కూడా సార్కు చేదోడు వాదులుగా ఉండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మొట్టమొదటిసారిగా తొలి పలుకులు చెప్పాల్సిందిగా మన ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిప్పర్తి యాదవ్ గారు.